దేవునికి మహిమ కలుగును కాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మరొకసారి దేవుని వాక్యమును ధ్యానం చేయటకు ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి మీ ముందుకు లేఖనమును చేతపట్టి మీ ముందుకు వచ్చాను. కనుక ఈ దినము పాఠము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్తమైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి నీ రక్షణ మార్గము దయచేసి నీ మేలు చేత, నీ కృప చేత, నీ ఆలోచన చేత మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి ఆదరించి ఆయతపరిచిన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు నాకు అనుగ్రహించి మా బిడ్డలందరికీ దయచేసి నీ వాక్యమును అనేక రీతిలుగా ధ్యానం చేయగల, అనేక రీతిలు గల తండ్రి దాన్ని గ్రహింపగల తలంపును సహాయం అందించమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రియులారా, ఈ ఫిలిప్పీ పత్రిక మనము చదువుకునిచుండగా ఈ మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు 16 వచనాలు మనం ధ్యానం చేసాం. ఈ 16-17 వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. అయితే భక్తుడైన అపోస్తుడైన పౌలు అందించిన మాటలని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, పౌలు గారు ఏ రకంగా ఆయన మాటల్లో మనకు అందించారు, ఆ మాటల వల్ల మనం గమనించినప్పుడు ప్రియులరా, దేవుడు తన వాక్యము ద్వారా అనేక రీతిగా బలపరిచాడు. ఎందుకు అంటే ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగును నిమిత్తము ఆయన ఆది అయింది మృతుల నుండి లేచుటలో ఆది సంపూర్ణుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు అయినను పరలోకమందును అయినను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుటకొనవలెనని తండ్రి అభ్యేషించునాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్టక్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసం యొక్క వ్యక్తమైన దేహమందు ఆయన సిద్ధపడి ఉన్నాడు. అంటే పౌలు గారు ఇశ్రాయేలు ప్రజల గురించి ఏం చేశాడు అని మనం గ్రహిస్తే, ఇశ్రాయేలు కంటే క్రైస్తవ కుటుంబాలకు ఎక్కువగా చేసినట్టుగా మనకు కనబడుతుంది. పౌలు గారు చిన్న చితికే పనులు చేయలేదండి. ఆత్మ సంబంధమైన పనులు అనేకమైన రీతిలుగా ఆయన చేసుకుంటూ వచ్చాడు. కనుక ఈ ఉదయ కాలంలో మనం అనేక రకాలుగా ఆలోచించుండవచ్చు. ఉదయకాలం చెప్పినట్లుగా మరి ప్రేమ, ఈ ప్రేమ అనే తలంపు ఎటువంటిదంటే దేవుని యందు విశ్వాసంగా పొందవలసిన మాటలు. అయితే యేసు ప్రభు మానవుల కొరకు విక్తుడిగా తన దేహాన్ని అర్పించుటకు ఆయన సిద్ధపడ్డాడు. నేను కొన్ని మాటలు మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఆదిలో సాతానుకు రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలతో చక్కగా ఆ చెట్టు మీద ఈ చెట్టు మీదకి ఎగురుతూ పళ్ళు తినేవాడు. ఈ రోజున రెక్కలు పీకబడి పొట్టతో పాకుతూ ఏ రాష్ట్రంకెళ్ళి ఏ దేశం వెళ్ళినా పొట్టతోనే పాకుతూ బ్రతుకుతున్నవాడైన, మట్టి తిని మన్ను తిని ప్రజల చేత కొట్టబడుతూ ప్రజల కట్ట తన్నబడుతూ చంపబడుతున్న ఆ యొక్క సాతానుగాడు చేసిన క్రియలు. అయితే మొదట శాపగ్రస్తుడిగా సాతానుగాడు కనపడితే మొదట పాపములో ముందున్న ఆ వ్యక్తి ఎవరంటే ఆదాము. అవునండి,
అవ్వమ్మని ఇది నిజమా అని చెప్పగానే ఆశ్చర్యం కలిగా పండు తినిపించాడు. అప్పుడు మహిమకు శరీరం కాస్త పనికిమాలిన శరీరంగా మారిపోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఇది ఎవరండి ఒకరినొకరు వాదాలు వేసుకుంటే ఎవరు వాదదు, మీరు బయటికి వెళ్ళి వాదం వేసుకోండి అని ఆ స్థలం నుంచి బయటికి నెట్టేశాడు. అందుకనే ఏమండి, సాతానికేమో లూసిఫర్కనేమో వాడికి ఏమో పాకుతూ జీవించే బ్రతుకు, మనమేమో శ్రమ పడుతూ రెక్కలు మొక్కలు చేసుకుని ప్రియులారా చెమట కారుస్తూ బ్రతకడం మన బ్రతుకు. స్త్రీలు బ్రతుకు ఏంటంటే గర్భంలో బిడ్డను కనినప్పుడు నాకు గర్భం కలిగిందని ఆనందం కంటే దానిని బయటికి తేవటానికి ఎన్నో తిప్పలు పడుతూ ఆ బిడ్డను కనటం అనేది మహా. అసలు లోకంలో మొదట అంతకుడు ఎవరు? అసలే మొదట మనం చూస్తున్నాక నేరాల ఘోరాలు టీవీల్లో చూస్తుంటాం. వాడు ఎంత చెప్పేవాడు ఎంత గంభీరంగా ఎంత వికారంగా చెప్తాడో అదే వికారం మొదట పుట్టుకు మన మానవుడు కయ్యేను తన తోడు పుట్టిన వాడిని చంపి అంతకుడిగా మారాడు. మానవుడి యొక్క మొదట ముద్రేయబడింది ఏంటంటే అంతకుడని ముద్రేయబడ్డాడు. అసలు ముద్ర ఏంటంటే ఇతడు ఎవరంటే మోసగాడు అనే రీతిగా, లేకపోతే మోసపోతాడనే ముద్ర పడింది. తర్వాత అంతకుడని ముద్ర పడింది. రెండు మార్పుకోరా చేర్పుకుండా ప్రయత్నించి అప్పుడు నా రాజ్యంలో చేరతావని దేవుడు వారిని మెడపెట్టి బయటికి గెంటేశాడు. అలవాటు రీతిలోకి అలా వెళ్ళిపోతాడేమో ఆ ఏదోని తోటలో, కానీ ఆయన కత్తి పట్టిన దూతను పెట్టాడు, ఒక కాపలాదారుని పెట్టి ఎవరైనా రాకుండా వస్తే చంపి అని ఆజ్ఞతో పెట్టాడు. మొదటి ప్రయత్నం చేశాడు ఆదాం, కానీ రెండోసారి ప్రయత్నం చేయడం ప్రయోజనం లేకుండా, ఎందుకంటే అతడు జీవితాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడు. తనకు మొదట కలిగిన సంతానము అంతకుడుగా మిగిలిపోయారు. ఆదాము అవ్వమ్మ దోషులు కలిగి మనము కూడా దోషులుగా కనబడుతున్నాం. ఇక్కడ యేసుప్రభు అయినప్పటికీ నా రక్తము నా శరీరం మీ కొరకు దారబోస్తానని సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ లేఖనము ద్వారా మరణము వలన ఇప్పుడు మిమ్మలను సమాధానపరచెను, పునాది మీద కట్టబడిన వాడినై స్థిరముగా ఉండి మీరు విన్నటియు ఆకాశము కింద సమస్తమును సృష్టికి ప్రకటింపవలెనియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిరీక్షణ నుండి ఎడల ఇది మీకు కలుగును. పౌలని నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంగము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పాటలు పడిన కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణ చేసి ఉన్నాను. దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను పరుగు చేయబడిన మర్మములను సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడైతిని. ఇక్కడ ఎంత చక్కగా విడమారుస్తున్నాడు పౌలు గారు. ఇక ఫిలిప్పీ సంఘానికి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే, మీరు ఇక ఎలాగున్నారో అలాగుండొద్దు, ఇప్పుడు మాత్రం మీరు దేవుని దృష్టికి ప్రేమామయులుగా ప్రేమను పొందేవారిగా కనపడండి అంటున్నాడు. అంటే ఈనాడు మనం అలా లేము కదా. ఉంటే పౌలు గారు ఎందుకు మాట్లాడతాడు అలాగా? లేము కాబట్టే మాట్లాడాడు ఇవాళ. కాబట్టి మనం అందరం ఒకసారి ఆలోచించి, ప్రియారా, దేవుని పట్ల ఏ రీతికి మనం కలిగి ఉన్నామో, ఏ రీతిమైన తలంపులు మనం కలిగి జీవిస్తున్నామో అట్టి తలంపుల్లో ఇంకనూ భాగముగా, ఇంకనూ ఆశీర్వాదకరముగా, ఇంకనూ ఆత్మ తలంపులు కలిగిన వారిగా ఉండగోరుచున్నామని మనం నమ్మి ఉండాలి. దానికి ఇక్కడ అంటున్న మాటలని ఇళ్ళలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం అటుదో అని అనగా మీ యందు క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచబోరి ఇప్పుడు ఆ మర్మము వారు మర్మం బయలుపరచును. ప్రతి మనుషునికి క్రీస్తునకు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని
సమస్తము విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. కందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియల శక్తిని ఆసక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. చూసారు ఎంత చక్కగా చెప్పాడంటే, సంఘముల కొరకు పోరాడే వ్యక్తిగా, దేవుని ప్రేమను సమకూర్చే వ్యక్తిగా, దేవుని విశ్వాసమును బలపరిచే వ్యక్తిగా, దేవుని యొక్క శక్తిని నీకు నాకు సమకూర్చే వ్యక్తిగా పౌలు గారు మన కొరకు పని చేయుచున్నాడు. ఈనాడు ఎంతమంది అయితే వింటున్నారో మనమందరము కూడా పౌలు గారికి ఏమైనా రుణపడి ఉన్నాం. ఎందుకంటే పౌలు గారు చెప్తున్న ప్రతి మాటలో చాలా శ్రేష్టత కనపడుతుందండి, చాలా భద్రత కనపడుతుందండి, చాలా విలువలు కనపడుతున్నాయి, చాలా విశ్వాసతో కూడిన క్రియలు కనపడతాయి. ఈనాడు యేసు ప్రభు ఎడల ఏ రకంగా నువ్వు ఉన్నావు, యేసు ప్రభు ఎడల ఏ రకంగా మీరు ప్రవర్తిస్తున్నారు, యేసు ప్రభు ఎడల మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తే ప్రభు చెప్పిన మాట మనం కూడా అక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఏ రకంగా నీ పట్ల నా పట్ల చూపుచున్నాడో, ఏ రకమైన క్రియలు నీ కొరకు నా కొరకు కనపరుస్తున్నాడో అంటే క్రియలలో మనము కూడా పాలు భాగస్తులై ఉండేవారుగా ఉండవలసిన వారమైన. ఎందుకంటే ప్రియులారా, ప్రతి దినము కూడా మహా కష్టదినముగా కనబడుతుంది. ప్రతి దినము కూడా వేదనకరముగా శోధనకరముగా మనకు కనబడుతుంది. ఈ వేదన శోధనని జయించాలంటే ఎవరో ఒక సహాయం తీసుకోవాలి. అందుకే ప్రభు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా యొద్దకు వచ్చిన వాడు ఎన్నడూ త్రోసివేయబడడు, గెంటు వేయబడడు, నెట్టవేయబడడు, ప్రేమతో మిమ్మల్ని ఆస్వాదించుకుంటాను, ఆహ్వానిస్తానంట. అంటే ఆయన ప్రేమ ద్వారా నిన్ను నన్ను దేవుడు బలపరిచేవాడుగా, ఘనపరిచేవాడుగా, సిరి సంపదలు ఇచ్చేవాడుగా, సిరి సంపదలు నిన్ను నన్ను బలపరిచేవాడుగా దేవుడు ఉన్నారని మనం నమ్మి ఉండాలి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న 27వ వచనంలో ఏదైతే మాట్లాడాడో ఆ మాటలు మనం గమనించినప్పుడు ప్రియులరా, అందుకు నేను అన్నాడు. అందుకు నేను అంటే తనకు తానుగా దేవునికి అర్పించబడి తనకు తానుగా దేవునికి సమర్పణ చేయబడిన పౌలు గారిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఈ కడవరి దినాల్లో, ఈ రాకటి సమయంలో దినాలు చూస్తే చెడ్డగా ఉన్నాయి, ప్రమాదకరంగా ఉన్నాయి. ప్రేమ అనే విశ్వాసమును మనం పొందలేని పరిస్థితుల్లో ఉన్నాం. అవినీతి అనీతి విచ్చలవిడిగా పరిగెడుతుంది. అపవాదిగాడు ఆనాడు అవ్వమ్మను ఆదామును మోసం చేసి వాడి రెక్కలు ఎరగొట్టుకున్నది కాకుండా మన రెక్కలు, మన ఎముకలు, మన అవయవాలకు కూడా ఎరగొట్టాడనే విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజుల్లో చాలా మంది చాలా రకాలుగా ప్రవర్తిస్తున్నారు. కానీ సాతానుగాడు ఒక పక్షి, వాడికి రెక్కలున్న పక్షి, ఆ పక్షిని కాస్త వాడంతటి వాడే విరగొట్టుకున్నాడు. ఇవాళ మానవుడు ఒక అద్భుతమైన మనిషి, వాడంతటి వాడే నేరాల ఘోరాల లిస్టులోకి చేరిపోయాడు. మానవుడు ఒక అద్భుతమైన క్రియ కలిగిన వాడు ఇవాళ శాపగ్రస్తుడిగా చేరిపోయాడు. మానవుడు చూస్తే మానవుడి యొక్క జన్మము శాపముతో కూడినది. దేవుని జన్మము ప్రేమతోనూ ఆశీర్వాదంతోనూ ఆత్మీయతోనూ కూడి ఉన్నది. నువ్వు దేని కొరకు సిద్ధపడుతున్నావు? ద్వేషము, అసూయ, అక్రమతో నువ్వు సిద్ధపడుతున్నావా? దేవుని ప్రేమ కొరకు నువ్వు లోబడుతున్నావా? దేవుని ప్రేమలో నువ్వు నడుస్తున్నావా? అపవాది సంబంధమైన క్రియల్లో నువ్వు జీవిస్తున్నావా? నా ప్రియమైన సహోదరుడా, సహోదరాల, ఈ ఉదయ కాలములో నీవు కానీ నేను కానీ మనం ఎవరైనా దేవుని ఎడల ఎంతవరకు నడుచుకుంటున్నాం, ఎంతవరకు జీవిస్తున్నాం, ఎంతవరకు కనుక్కుంటున్నాం, ఎంతవరకు ప్రార్థిస్తున్నాం, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాలప్పుడు మనందరికి అందించి గొప్ప కార్యం ఆయన ఎదుటికు చేరి విశ్వాసమైన ప్రేమను, విశ్వాసమైన గొప్ప వెలుగును సంపాదించుకునే భాగ్యం దేవుడు అందించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా తండ్రి, ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యమును పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కొనియాడబడుతూ కీర్తించబడుతూ ఆరాధించబడుతూ స్తుతించబడుచున్న మా దేవా, నీకు కొందరు మానవుల చేత ఇకలోక పరలోక భక్తుల చేత కొనియాడబడుతూ ఆరాధించబడుచున్న ఓ ప్రభువా, నీకు వందనాలు. దీనదాసుడి నేను మరణాత ప్రార్థన సన్నిధి నుండి బైబిల్ మిషను
బిడ్డగా తండ్రి అయిన దేవదాసు గారి యొక్క సన్నిధి, శిలువరాజు గారి యొక్క ప్రార్థన నడిపింపు మా గురువులుగా వారు మా మధ్యలో ఉన్నారని, మాకు ఆదరణకర్తగా ఆత్మ నడిపింపు దయచేశారని, ఇప్పుడు మాటలు వివరించగల శక్తిని మాకును అందించారని వందనాలు. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నా దేశాన్ని, నా దేశ పెద్దలను, నా దేశ నాయకులు, నా దేశంలో ఉన్న మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, నీటి మీద, నేల మీద, గాలి మీద పనులు చేస్తున్న ప్రతి వారిని నీ ఆత్మతో నింపుదువు గాక. గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు వీరందరికీ నీ భాగ్యము, నీ మహిమ, నీ ఆదరణ కలగజేదువు గాక. గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, నైనా ఇదిగో సంతాన బిడ్డలు, ఉద్యోగాలు లేక బిడ్డలు, అల్లాడిపోతూ అధికంగా నలిగిపోతున్న బిడ్డలకు మేలుకరముగా ఆశీర్వాదంతో సిరి సంపదలతో దీవించబడుదురు గాక. శోధన, వేదన, కలహాలు, నైనా చీకటి, పాపము, చీకటిని అలుముకుంటున్న ప్రజలకు ప్రభ విముక్తిని వెలుగులోకి నడిపించి నీ రాకడకు సిద్ధపరచుదువు గాక. కాళ్ళ నిప్పి, కీళ్ళ నిప్పి, తలకాయ పెట్టు, కళ్ళు కనపడక, కళ్ళు మసగలు గమ్మి నాయన, కిడ్నీలు రాళ్ళు, అలాగే ఊపిరితిత్తులు, లివరు, కిడ్నీలు, ఇలాగ అనేకమైన వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థత వచ్చును గాక, విడబడుదురు గాక, సాతాను చేత తొలగబడుదురు గాక. ప్రభా దేవాన్ని బిడలుగా వారు సాక్షులుగా నిలవచి నీకు సాక్షిగా నిలుచుదురు గాక. ఈ సాయంకాల సమయంలో సుఖనిద్ర ఇవ్వండి, బలమును దయచండి. బైబిల్ మిషనే కాదు, అనేక సంఘాల వారు, అనేక బిడ్డలైన వారు దీవించుని ఆశీర్వదించండి. ఏ మానవుడిని, ఏ మనిషిని దేవుడు దీవించలేదని నేరం లేకుండా నాయన ప్రతి మానవుడిని దీవించండి, ప్రతి మనిషిని బలపరచు. దేవా నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. దేవా నాకు కనపడము, అందరికీ కనపడము. దేవా నాకు తెలియని విషయాలు మీరే నా దగ్గరుండి మాతో మాట్లాడి జ్ఞానమును, తెలివితేటలు అందించమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామములు అడిగి బ్రతమాలి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయం, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు మనం అందరిని సిద్ధపడు చేదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.